హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. ఈరోజైతే నేను వచ్చేసి కిచెన్ వీడియో చేస్తున్నానండి. నా కిచెన్ టూర్ అంటే నేను రోజులో మోస్ట్ ఆఫ్ ద టైం కిచెన్లోనే ఉంటాను కాబట్టి ఫస్ట్ వీడియో కిచెన్లో చేద్దామని స్టార్ట్ పెట్టిన. ఫస్ట్ వచ్చేసేసి ఇదండి నా ర్యాక్, నా ఫేవరెట్ ర్యాక్ అనమాట. ఇదంతా ఫర్నిష్డ్ హౌస్. సో ఈ ర్యాక్ అనేది ఓన్లీ సింగిల్ ర్యాక్ వచ్చింది మాకు. ఇందులో అయితే ఫస్ట్ గ్లాసెస్ అండ్ స్మాల్ బౌల్స్ అన్నీ ఇక్కడ, అండ్ కిందనేమో పెద్ద పెద్ద గరిటెలు ఏమైనా ఉంటే అవి ఇక్కడ పెట్టుకుంటానండి. అండ్ సెకండ్ వచ్చేసేసి ఈ కౌంటర్ టాప్ కిందన ర్యాక్స్ అండి. ఇవైతే 2 షెల్ఫ్స్లో కట్టేసి ఉన్నారు. ఇవైతే ఇదంతా కుక్ చేసినవన్నీ ఇందులో పెట్టేస్తాను, లోపటికైతే బోల్డ్ స్పేస్ ఉంటుందండి. బట్ బయట కౌంటర్ టాప్ మాత్రం చాలా చిన్నగా ఉంటుంది, లోపల స్టోరేజ్ మాత్రం బాగుంటుందండి. అండ్ కిందన వచ్చేసేసి ఎక్స్ట్రా స్టఫ్ ఏమైనా ఉంటే అది కింద పెట్టేసుకుంటాను. నాకు ఎక్కువ ఇంట్లో కిచెన్లో యూజ్ అయ్యేదైతే ఈ ర్యాకేనండి. అండ్ ఈ ర్యాక్ కూడా, ఇవన్నీ కూడా వండినవన్నీ అట్లా పెట్టేస్తాను. కిందనంతా ఎక్స్ట్రా స్టఫ్ అనేది ఉంటుంది అనమాట. అండ్ ఇదంతా కౌంటర్ టాప్, కిందన వచ్చి ర్యాక్. ఆటోమేటిక్ సాఫ్ట్ క్లోజర్స్, ప్రాబ్లమ్ ఏం లేదు. జస్ట్ ఇట్లా అంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. ఈ పైన వచ్చేసేసి ఇది మొత్తం 3 ర్యాక్ స్టాండ్ అండి. ఈ 3 ర్యాక్ స్టాండ్ని నేను ఏం చేశానంటే ఇట్లా ఒకటి సపరేట్ చేసేసుకున్నాను. ఎందుకంటే ఈ ర్యాక్ కనుక ఈ సెంటర్లో పెడితే నాకు ఇక్కడ ఇరుకొచ్చేస్తుంది, అందుకని చెప్పేసి ఇట్లా సపరేట్ చేశాను. ఇదంతా నైఫ్ స్టాండ్, నైఫ్స్, లైటర్, ఇంకా ఇవన్నీ ఉంటాయి. ఇది ఆయిల్ టిన్ అండ్ అల్లం వెల్లుల్లి, ఇది ఇంగువ. ఇదైతే నాకు కంపల్సరీ ఉండాల్సిందే. సో ఇదైతే మనకి లేడీస్కి చాలా ఇంపార్టెంట్ కదండి. టీ పెట్టుకోవడానికి పొద్దున్న లేవంగానే అండ్ ఈవినింగ్ కంపల్సరీ ఉండాలి. అయితే నేనైతే ఇవి కంపల్సరీ అదే ప్రైమరీగా పెట్టుకున్నా. అండ్ ఇవైతే నేను రీసెంట్గా మీషోలో తీసుకున్నాను. అయితే నాకు డెకరేటివ్ పర్పస్లో బాగా యూజ్ అవుతున్నాయండి. ఎవరు వచ్చినా సరే అరే ఇవి చాలా బాగున్నాయి, ఎక్కడ తీసుకున్నావు అని అంటున్నారు. సో ఇదండి నా డెకరేటివ్. నాకైతే కిచెన్ నీట్గా ఉంచుకోవడం చాలా అలవాటు అండి. ఎందుకంటే ఇట్లా నీట్గా ఉంచుకోకపోతే నాకు పని చేసే దీనికి అస్సలకి రాదు. సో ఇది ఏంటంటే మెయిన్ ర్యాక్ అండి. ఈ మెయిన్ ర్యాక్లోనే మన సంస్థానం అంతా ఉంటుంది అనమాట. ఇదిగోండి, ఆ పైనంతా పప్పులు, ఉప్పులు అవన్నీ ఉంటాయి. అండ్ ఈ సెకండ్ వచ్చేసేసి నార్మల్ షుగర్, అట్లా గోధుమ పిండి అట్లా పెట్టుకుంటా. ఈ కిందనేమో నార్మల్ చిన్నగా ఉండేవి, తక్కువ ఉండేవన్నీ కిందన వచ్చేస్తాయి. ఏంటి థర్డ్, ఇవి చూసారా, ఇవి ఏంటనుకుంటున్నారు? ఇవన్నీ కూడా రెడ్ బకెట్ బిర్యానీ డబ్బాలండి. ఇవి నేనేమీ పడేయలేదు, అవన్నీ జాగ్రత్తగా దాచిపెట్టినాను. ఏం లేదండి, ఇవన్నీ ఈవెన్గా ఉంటే కొంచెం చూడడానికి అందంగా ఉంటాయి. బకెట్స్లో వచ్చాయి కదా, ఉంచి పెడితే ఏమవుతుంది అని చెప్పేసి నేను అట్లా ఉంచుకున్నాను. ఇదేనండి మొత్తం నా కిచెన్ అంతా కూడా, కిచెన్లో ఉండే ఐటమ్స్ అన్నీ కూడా జస్ట్ ఈ 3 ర్యాక్స్లోకి 4 ర్యాక్స్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇగోండి ఓవరాల్ వ్యూ. ఇవన్నీ కూడా ఈ 4 ర్యాక్స్లోకి వెళ్ళిపోతాయి. అంతేనండి, ఇంకా నా కిచెన్లో తక్కువ ఐటమ్సే యూస్ చేస్తాను. ఇదేమో నెక్స్ట్ ర్యాక్ అండి. ఇందులో వచ్చేసేసి ఫస్ట్ ర్యాక్లోన ఇదంతా కూడాను బ్యాగ్స్, మార్కెట్ తీసుకెళ్ళాల్సిన బ్యాగ్స్ అన్నీ ఆ ర్యాక్లో ఉంటాయి. అండ్ ఈ సెకండ్ ర్యాక్లో ఏంటంటే ఇది డైలీ యూజ్ చేసే డ్రింక్ అండి. ఇవేమో పౌడరు అండ్ హనీ. ఇది నా డైట్కి సంబంధించి డైలీ చపాతీ చేసుకుంటా కాబట్టి సో ఇదేమో నేను యూజ్ చేసుకునే పౌడర్స్ అండ్ హనీ. ఇది వచ్చేసేసి జస్ట్ ఓన్లీ ఇది స్పూన్స్కి, స్పాచులస్కే పెట్టుకున్నాను ఈ ర్యాక్ అంతా కూడాను. ఇక్కడ వచ్చేసేసి స్పూన్స్ అండ్ ఇక్కడ వచ్చేసేసి చిన్న గరిటెలండి. అండ్ కింద వచ్చేసేసి ఇది చాలా సింపుల్ ప్లేట్స్, రైస్ తినే ప్లేట్స్. ఇక్కడ స్మాల్ ప్లేట్స్ అంటే పిల్లలు యూజ్ చేసే ప్లేట్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టుకుంటానండి. అండ్ ఈ పక్కన వచ్చేసేసి
ఇందులో చాలా ఎక్స్ట్రా స్టఫ్ ఉంటుంది, చూసి భయపడకండి. ఎందుకంటే అక్కడ యూజ్ లేనివి ఇంకా డైలీ యూజ్ కూడా పెట్టుకుంటాను. ఇంకా అక్కడ ఉన్నంత ఈవెన్నెస్ ఇక్కడ ఉండదు, ఎందుకంటే రిమైనింగ్ స్టఫ్ అంతా కూడా ఇక్కడే పెట్టుకుంటా. ఇదిగోండి ఈ మూడు వచ్చేసేసి మా పిల్లల స్నాక్స్ ఏవైనా అంటే ఫ్రైడ్ ఐటమ్స్ ఏవైనా పెట్టుకునేవి ఆ హాట్ బాక్స్లో పెడతానండి. అంటే ఇక్కడ వచ్చేసేసి మిక్సీ జార్స్, ఇక్కడ వచ్చేసేసి ఈ పిల్లల వంటి ఇవన్నీ స్నాక్స్ కూడాను ఈ డబ్బాలోనే సెట్ చేస్తాను. వాళ్ళు బిస్కెట్స్ కానీ చాక్లెట్స్ కానీ ఎనీథింగ్ వాళ్ళు స్నాక్స్ అంతా కూడా ఈ డబ్బాల్లో ఫిక్స్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసేసి డైలీ నా దగ్గర ఎగ్స్ మాత్రం కంపల్సరీ ఉండాలండి, ఎందుకంటే చిన్న పాపకి రెగ్యులర్గా ఎగ్ ఇస్తాను. అందుకని ఇదంతా చిన్నపాప స్టఫ్ అనమాట. ఇది ఎగ్స్ అండ్ చిన్నపాప తాగే సిప్పర్. ఇప్పటికి తనకి 3 years అయినా సిప్పర్లోనే తాగుతుందండి, ఎందుకంటే ఆవిడ కొంచెం హైపర్ యాక్టివ్ అనమాట. గ్లాస్లో ఇస్తే పడేయడం గట్టా చేస్తుంది, కాబట్టి ఆమె కోసం ఈ సిప్పర్ సపరేట్గా హ్యాండీగా బయట ఉంచుకుంటాను. ఇదంతా నా ర్యాక్ అండ్ మా హస్బెండ్ ర్యాక్ అనమాట. ఇందులో అన్నీ కంప్లీట్గా కాఫీ అండ్ టీలన్నీ ఈ కప్స్ అన్నీ ఈ సైడ్కి ఇట్లా నీట్గా సెగ్రిగేట్ చేసుకున్నా. అండ్ ఇదంతా మా పెద్ద పాప సంస్థానం. ఒక్కొక్క పాపకి ఒక్కొక్క ర్యాక్ ఇచ్చేసానండి. ఇదండి మా పెద్ద పాప ర్యాక్, ఇది మా చిన్న పాప ర్యాక్, అండ్ ఇది వచ్చేసేసి మా పెద్దదాని ర్యాక్. ఇదంతా కూడాను మా పాపకి స్నాక్స్ బాక్సెస్, లంచ్ బాక్సెస్ ఇవే ఓన్లీ వీటిలోనే సెట్ చేస్తారు. ఇంకా అవసరమైనవన్నీ కూడా కింద ఎక్స్ట్రా కావాలి అంటే కిందన యూస్ చేస్తానండి. అండ్ ఇది వచ్చేసేసి మా పెద్ద పాప లంచ్ బ్యాగ్, అండ్ ఇవి వచ్చేసేసి పెద్ద బౌల్స్ అండి, పెద్దవి ఏమైనా పిండి కలుపుకునేవి, ఇంకా వాటర్ చేసేవి, ఇవన్నీ పెద్ద బౌల్స్ అండి. అంతే, ఇంకా నా దగ్గర ఉండేవి చాలా లిమిటెడ్ అండి, అంతే నా సంస్థానం. ఇంకా అదంతా పైన యూజ్ చేసేవి. ఇంకా కింద డౌన్వర్డ్లో ఏంటంటే ఇట్లా ఈ రెడ్ కలర్ లైన్ ఉంది కదండి, ఈ రెడ్ కలర్ లైన్ అంతా నేను చాలా రేర్గా యూజ్ చేసేవి. ఇగోండి ఈ షింక్ కింద ఈ శానిటరీ సిస్టమ్ అంతా, ఇది హాట్ వాటర్ తపాలా అండ్ ఈ శానిటరీ సిస్టమ్ అంతా నేను యూజ్ చేయనివి ఆ కింద పెట్టేస్తూ ఉంటాను. ఇటు సైడ్ వచ్చేసేసి సిలిండర్ అండ్ కవర్స్, ఇటు సైడ్ ఆల్రెడీ చూపించా కదా, ఇది కుక్కుడ్ ఐటమ్స్ అండ్ ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు అవన్నీ కూడా కిందన వచ్చేస్తాయండి. అండ్ ఇటు సైడ్ ఈ కార్నర్కి వస్తే ఇట్లా తపాలాలన్నీ ఈ ర్యాక్లోకి వెళ్ళిపోతాయండి. ఈ కిందన వచ్చేసేసి ఎక్స్ట్రా రేషన్ సరుకులు ఏమైనా ఉంటే వీటిలోకి వచ్చేస్తాయండి. లైక్ విమ్ సోపు, చూసారా ఏమేమి ఉన్నాయి, విమ్ సోపు అట్లా ఇవన్నీ నాన్ యూసేజ్ స్టఫ్ అండి. ఇదంతా ఈ బాక్స్లోకి వచ్చేస్తుంది. ఈ ర్యాక్ క్లోజ్ చేస్తే ఈ ర్యాక్ వచ్చేసేసి ఇది కూడా కుక్కడ్ ఐటమ్సేనండి, లైక్ కుక్కర్స్, ఇంకా జిప్ బ్రేక్, ఇట్లా ఇవన్నీ నాన్ యూజెస్ స్టఫ్. సేమ్ ఈ కింద కూడా నేనంతా నాన్ యూజెస్ స్టఫ్ అంతా డౌన్లో పెట్టేసుకుంటానండి. ఇంకా అవసరం లేదు అని అనిపిస్తే ఇట్లా డౌన్లో పెట్టేసుకుంటాను నాన్ యూజెస్ అంతా. ఇది కూడా ప్లాస్టిక్ బాక్సెస్, వాటర్ బాటిల్స్, ఇవన్నీ కూడా నాన్ యూజెస్ స్టఫేనండి. అంతేనండి, ఇది నా సంస్థానం. ఇది రైస్ బాక్స్ చూసారా, ఎవరైనా జనరల్గా ఈ లోపల అనేది సెట్ చేసుకుంటారు, బట్ మాకు ప్లేస్ చాలా తక్కువ ఉందండి, అందుకని చెప్పి ఈ రైస్ బాక్స్ని నేను బయటని ఫిక్స్ చేశాను. ఏముందిలేండి, మన మధ్యతరగతి జీవితానికి ఇది సరిపోతుంది, మనకంటూ ఒక సొంత ఇల్లు ఉంటే చాలా, ఎంత ఉంటే అంతలోనే సర్దుకోవాలి అనేది నా కాన్సెప్ట్ అండి. ఇది ఓవరాల్గా నా కిచెన్ టూర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.